సంగం మండల కేంద్రంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలను జిల్లా లోక్ అదాలత్ జడ్జి పద్మశ్రీ సందర్శించారు. పాఠశాలలలో విద్యార్థినీలకు కల్పిస్తున్న వసతులు, విద్యా బోధన, ఆహారం, ప్రత్యేక అవసరాలు అడిగి తెలుసుకుని పరిశీలించారు. అలాగే చట్టాలపై అవగాహన కలిగి తమ హక్కులను ప్రతి ఆడబిడ్డ తెలుసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలు, మహిళల హక్కులపై ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి పద్మశ్రీ, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలను జిల్లా లోక్ అదాలత్ జడ్జి పద్మశ్రీ సందర్శించారు. పాఠశాలలలో విద్యార్థినీలకు కల్పిస్తున్న వసతులు, విద్యా బోధన, ఆహారం, ప్రత్యేక అవసరాలు అడిగి తెలుసుకుని పరిశీలించారు. అలాగే చట్టాలపై అవగాహన కలిగి తమ హక్కులను ప్రతి ఆడబిడ్డ తెలుసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలు, మహిళల హక్కులపై ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి పద్మశ్రీ, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. మేబీ మీరు చిన్నపిల్లలు, తర్వాత నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మీకు కొంచెం పెద్దవాళ్ళైనా కూడా మొబైల్ ఫోన్స్ ఉంటాయి మీకు. సో అలాంటప్పుడు వాటిని మనము ఆ నేరాల నుంచి ఎలా మనం కాపాడుకోవాలనేది సైబర్ సెక్యూరిటీ. ఇది చాలా సమస్య, మన దేశందే కాదు ప్రపంచంలో అందరిది సమస్య. మనకి చాలా చట్టాలు ఉన్నాయి, అంటే సైబర్ సెక్యూరిటీ గురించి పర్టికులర్గా ఒక చట్టం అంటూ డైరెక్ట్గా లేదు, కానీ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి ఉంది మనకి. అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది. 2023లో ఈ యాక్ట్ వచ్చింది. సో వాటి ద్వారా మనకి సైబర్ సెక్యూరిటీ ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది గవర్నమెంట్ చూస్తుంది. దాంట్లో సెక్షన్ 17 అనేది ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాని ప్రకారము ఎవరైనా సరే ఏదైతే గవర్నమెంట్ ఒక కొన్ని కంప్యూటర్స్ని, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ని, వాటిలో కానీ ఎవరైనా ఎంటర్ అయ్యి ఇన్ఫర్మేషన్ని హ్యాకింగ్ అంటారు, హ్యాకింగ్ చేసిన శిక్ష చాలా సీరియస్గా ఉంటుంది. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. అది ఎవరైనా రిపోర్ట్ చేస్తే వెంటనే వాళ్ళని తీసుకొని పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు పెట్టి అలాగే వాళ్ళని శిక్షించడం కూడా జరుగుతుంది. సో మీ చుట్టుపక్కల మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇట్లా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అంటే మనం ఖచ్చితంగా పోలీసులకి, ఆ సంబంధిత అధికారులకు కూడా తెలియజేయాలి. అది కూడా మన బాధ్యత. ఖచ్చితంగా మీ ఇంట్లో బాగా చదువుకోవడానికి మిమ్మల్ని పంపించవచ్చు, కాదనట్లేదు. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి చాలామంది. అది చాలా తప్పు. దానివల్ల ఏమవుతుంది, సరైన వయసులో, చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే దానివల్ల శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. అలాగే వాళ్ళ ఫైనాన్షియల్, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి చక్కగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఒక మంచి అవకాశాన్ని కోల్పోతాం. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటే మొత్తం వాళ్ళ కుటుంబానికి, అలాగే కుటుంబం నుంచి సొసైటీకి చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు జెంట్స్ చదువుకుంటే తన వరకే ఉంటుంది. అదే ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ ఇంటికి, అలాగే ఆ సొసైటీకి, ఆ దేశానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఎంతమంది చూశారు కదా మీరు, ఇప్పుడు మనకి ప్రతి ఒక్క రంగంలోనూ ఆడపిల్లలు, ప్రతి ఒక్కటి ఏదని లేదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ దేంట్లో చూసినా మీరు ఆడపిల్లలను చూస్తున్నారు. ఆడవాళ్ళు ఎంత చక్కగా చదువుకొని ఒక స్టేజ్కి వస్తున్నారు. ఆడపిల్లలు ఎప్పుడు ఎవరైనా సరే మనము ఒకరి మీద ఆధారపడకూడదు. చదువుకొని ఒక స్టేజ్కి వచ్చి ప్రవేశపెట్టి మిమ్మల్ని చక్కగా చదివించినప్పుడు మీరు అవి ఉపయోగించుకోగలగాలి. ఉపయోగించుకొని చక్కగా చదువుకొని ఒక మంచి స్థాయికి రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి, మీరు చదువుకోవాలి, ఇష్టంగా చదువుకోవాలి. ఇష్టంగా చదివితే ఏదైనా మనకి ఈజీగా ఉంటుంది. అలాగే కష్టంగా చదివితే మనం ఏమీ సాధించలేము. ఏదో చదివాము వెళ్ళాము అనే కాకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం ప్రకారం చదువుకోగలగాలి. సీనియర్ సిటిజన్స్ ఉంటారు, విలేజ్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ నాన్న బంధువులే కాక్కర్లేదు, ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళ పట్ల మనం సానుభూతితో చాలా సానుకూలంగా ఉండాలి. వాళ్ళని కేర్లెస్గా మాట్లాడడం అలాగే చేయకూడదు. పెద్దవాళ్ళని ఎప్పుడు వాళ్ళ పట్ల మనం విధేయతలతోనే ఉండాలి. ఒకరి కలెక్టర్ కావాలని ఉంటుంది, ఎవరి కళల్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే
మనకు ఒక లక్ష్యం ఉండి మనం సాధించగలిగితే ఎవరైనా సాధించవచ్చు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బాగా ఇష్టపడి చదివి అలాగే మీ స్కూల్కి, మీ టీచర్స్కి, అలాగే మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. ఒక 6 months బ్యాక్ ఐ థింక్ సో ఒక ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు కదా మీకు, రీల్స్లో వస్తూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు. సో ఆమె తన దగ్గర ఉన్న గోల్డ్ అంతా చక్కగా డిస్క్రైబ్ చేసి ఈ గోల్డ్ ఇది ఉంది మొత్తం డిస్క్రైబ్ చేసి చూపించింది. తర్వాత వితిన్ 1 week ఏమైంది,